ఏమంటే మట్టి లేపుకొని కాంపౌండ్ కట్టేచ్చా పైకి పెట్టు స్వామి. వేసింటాం సరిపోకుండా పెట్టి ఇటుకొచ్చినారా తోటపల్లి మౌలాలు ఆటోలు ఇచ్చిన మౌలాలు తరఫున ఇక్కడ సాయంత్రం 3 గంటల ప్రాంతంలో భోజనం చేసి ఇంత పుణ్యకాలం జరుగుతున్నది. ఈ సందర్భంలో మనం ఒకరోజు 500 రూపాయలు సమర్పిస్తే మనకేం తక్కువ అవుతుంది? ఇటువంటి కార్యాలు జరగాల, మన ధర్మాన్ని నిర్వర్తించుకోవాలా, పచ్చుపోకూడదు మనకు రావాలని పోతా అంటే అని మనసు కలిగి 500 రూపాయలు సమర్పించారు. అలాంటి వ్యక్తులకు ఆ పార్వతీ పరమేశ్వరులు అశేషం పౌరకాలు కల్పించి ఇది సంపన్నంగా కోరుతున్న దేవస్థానం ముందు మనకు అందరికీ మంచి ఐశ్వర్యం జరగాలని కోరుతున్నాము. ఇవ్వకుండా నాగలక్ష్మ దగ్గర ఇది పులివెందుల అవతల అన్నం ఇవ్వకుండా అనేది ఇవ్వకుండా గ్రామం వచ్చి 100 రూపాయలు సమర్పించింది. అటువంటి ఆమె దేవుడు వెనకాలని కోరుతున్నాము. ఓనాలకు 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరులు బండయ్య స్వామి సదా కాపాడాలని కోరుతున్న దేవస్థానం ముందు తాలూకా పెదకూడాల గ్రామం నుంచి గమలే అనే వ్యక్తి ఈ మహాశివరాత్రి పండగకు పొందలకు పోయి సాయంకాలం దగ్గర 2:30 ప్రాంతంలో తిరిగిపోతున్నాడు. ఇక్కడ సందర్భం జరుగుతుంది, ఏదో గొప్పగా జరుగుతుంది అని చెప్పి ఫోన్ చేసి సంతృప్తిగా 200 రూపాయలు సమర్పించారు. ఆయన వెళ్ళగల బండయ్య స్వామి, పార్వతమ్మ తల్లి, మల్లికార్జున స్వామి ఆ శేష భోగాలు కల్పించాలని కోరుతున్నా ఆ కుటుంబానికి. రూపాయలు ఒక భక్తుడు 200 రూపాయలు సమర్పించారు. ఆయన వెళ్ళగల ఆ బండయ్య స్వామి, అక్కదేవతలు, మల్లికార్జున స్వామి, పార్వతమ్మ తల్లి అశేష భోగాలు కల్పించాలని కోరుతున్నాము. ఈ దేవస్థానం అంటూ ఈ మహాకార్యానికి 200 రూపాయలు సమర్పించారు. పెళ్లిమరి మండలము వెల్లటూరు గ్రామం నందు ఈ గణపతి దగ్గర గత 15 సంవత్సరాల నుంచి నంద్యాల ఈశ్వరయ్య వాళ్ళ వంశస్థులు ప్రతి గ్రామము దగ్గర ఒక 10-12 గ్రామాలు తిరిగి ప్రతి ఒక్క రైతును ధన రూపేణా, ధాన్య రూపేణా, వస్తు రూపేణా, తీపి రూపేణా ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరిని అడిగి సంప్రదించి, అయ్యా శివరాత్రి రోజు ఎందరో భక్తులు కొలతలకు పోతారు, తిరిగి మరుసటి రోజు మన గ్రామం మీద ఎల్లటూరు గ్రామం మీద తిరిగి వాళ్ళు దగ్గర మదనపల్లి, చింతామణి, బెంగళూరు, కర్ణాటక, కోలారు ఈ ప్రాంతంలో పోతారు. ఎవరో తిన్నారు అన్నం అంటే ఎల్లటూరులో ఆ గణపతి గారు తిన్నాము, నంద్యాల ఈశ్వరయ్య వాళ్ళ ఆశ్రమం తిన్నామని చెప్పి చెప్పుకుంటారు. కాబట్టి మీరు ఏమైనా సాయం చేయండి అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ చుట్టుపక్కల ఎల్లటూరు, పెళ్లిమరి, సంగటపల్లె, మిట్టిమీదపల్లె, శవాసునపల్లె, కోనాయపల్లె, యారాసుపల్లె, మహిళా కాలువ, చండాసుపల్లె, తిరిగి పాసంగటపల్లె ఇటువంటి గ్రామాలు అన్ని గ్రామాలు కూడా తిరిగి ప్రతి ఒక్క రైతును సంప్రదించి ఏదో వాళ్ళు తోచింది కడప టౌన్లో కూడా ఆయన తోచినట్లు వాళ్ళ సంఘం వాళ్ళ దగ్గర వీళ్ళు యాదవులు వాళ్ళ సంఘం వాళ్ళ దగ్గర రాబట్టుకొచ్చి
ప్రతి ఒక్కటి పోగు చేసి ఇంత కార్యక్రమం దగ్గర దగ్గర ఒక 6-7 వేల మందికి భోజనము, ఈ శామినాల ఖర్చు, వంటల ఖర్చు దగ్గర దగ్గర భారీగా సంవత్సరానికి ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇదంతా కూడా ఒక్కడే ఇసురే పెట్టుకోలేడు కదా, 10 మంది 10 చేతులు ఇచ్చే ఇది ఒక పెద్ద యజ్ఞం మాదిరి, మహాయజ్ఞం మాదిరి జరుగుతుంది. కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి రైతుల సహకారంతో, ప్రజల సహకారంతో, యాదల సహకారంతో బ్రహ్మాండంగా నిర్విర్యంగా తిరిగిపోయేలా శివరాత్రి మీద మరుస రోజు భోజన సదుపాయం చేస్తున్నాము. మా శక్తిగానికి ధన్యవాదములు. పేరు కేసు గంగిరెడ్డి, పాసంగటపల్లె.